సాక్షాత్తు దత్తస్వామి స్వరూపమైనటువంటి ఈ లీలాబాలుడికి కనీసము పాలు కూడా ఇవ్వలేనటువంటి దరిద్ర స్థితిలో ఉన్నాం మనం. యోగేశ్వరుడు మందలిస్తాడు అప్పలేశ్వరం గారిని. నేను ఎవరిని అనుకున్నావయ్యా, విశ్వేశ్వర మహాప్రభువుల పనుపును వచ్చాను, ఇక్కడ బాలుడు బాధపడుతున్నాడు. ఆ విధంగా అవతరించినటువంటి దత్తప్రభువుకి శ్రీపాద అనేటువంటి నామాన్ని స్థిరపరుస్తూ నామకరణం చేశారు. ఇక ఈ సుమతి మహారాణి అప్పలరాజు శర్మ దంపతులు వారితో పాటే బాలుణ్ణి చక్కగా పెంచుకున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే పాలకి సమస్య వచ్చింది. సుమతి మహారాణి దగ్గర ఉన్నటువంటి పాలు ఈ పిల్లవాడికి సరిపోవటం లేదు. ఏడుస్తున్నాడు, పాలు సరిపోక ఏడుస్తున్నాడు, ఆకలికి ఏడుస్తున్నాడు. పోనీ పాలు ఏదైనా ఏ ఆవు పాలు తీసుకుందాం అనుకుంటే వీళ్ళ దగ్గర ఆవులు లేవు, పాలు కొనుక్కునేటువంటి శక్తి లేదు. కానీ పిల్లవాడి బాధ చూడలేక సుమతి మహారాణి తన తండ్రి గారికి చెప్తుంది, ఏమండి ఇలా జరిగింది నాన్న, ఇలా జరుగుతోంది. ఆ పిల్లవాడికి కనీసం ఇంత లేక పుట్టినటువంటి ఈ సాక్షాత్తు దత్తస్వామి స్వరూపమైనటువంటి ఈ లీలాబాలుడికి కనీసము పాలు కూడా ఇవ్వలేనటువంటి దరిద్ర స్థితిలో ఉన్నాం మనం. ఎలాగ దీనికి ఏదో పరిష్కారం చూడండి అని చెప్తే దానికి మాపనాచార్యుల వారు, మంచిదేనమ్మా, నా దగ్గర అనేకమైనటువంటి పాడి ఆవులు ఉన్నాయి, శ్రేష్టమైన గోవును ఒకదాన్ని నేను ఇస్తాను, కానీ తీసుకోడే అల్లుడు. అందరి అల్లుళ్ళు కూడా మామగారి దగ్గర నుంచి ఏదన్నా లాగేద్దాం చూస్తే మా అల్లుడు అసలు పైసా కూడా ఆశించకుండా ఏదైనా ఇస్తా అంటే పారిపోతాడు, ఎలాగివ్వగలనమ్మా నేను అని చెప్పి ఆయన అక్కడికి ఒక శ్రేష్టమైనటువంటి ఒక గోవుని ఎంపిక చేసి ఈ సమస్య తీసుకెళ్ళి నరసింహవర్మ గారి దగ్గర, పైండ వెంకటప్ప శ్రేష్ఠి గారి దగ్గర పెడతారు. మీరు కొంచెం నచ్చజెప్పి చూడండి, చూస్తే ఆయన ఏమైనా తీసుకుంటాడేమోను అని. కానీ పైండ వెంకటప్ప శ్రేష్ఠి గారు ఏమంటారంటే, అప్పలరాజు శర్మ గారు మా కులగురువు కాబట్టి మీ దగ్గర నేను కొనుక్కొని ఆ గోవుని వాళ్ళకి నేను దానం చేస్తాను, తీసుకోమని చెప్తాను అని అంటారు. అంటే సరే అయినా వింటారా అప్పలరాజు శర్మ గారు? నమ్మకం లేదు. సరే ఏం చేయాలి? సరే చూద్దామని వీళ్ళందరూ ఒక పథకం వేసుకొని వారి దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గోవుల్లో అపారంగా పాలిస్తున్నటువంటి ఒక గోవుని పైండా వెంకటప్పయ్య గారు ఖరీదు చేసి కొని ఒకానొక సందర్భంలో అప్పలరాజు శర్మ గారు పిలిచి, మీకు నేను గోదానం చేయాలనుకుంటున్నానండి గోవుని అని చెప్తాడు. ఈయన అంటాడు, ఏ సందర్భం ఉంది మీ గోదానం చేస్తారు చెప్పండి అని అడుగుతాడు అప్పలరాజు శర్మ గారు. సందర్భం ఏమి కాదు, మీకు పిల్లవాడు ఉన్నాడు కదా, అతనికి పాలు కావాలి, అందుకని చెప్పి ఒక గోవుని మీకు ఇద్దాం అనుకున్నాను అంటాడు. మీరు ఉత్తినేస్తే ఎందుకు తీసుకుంటాను, నేను తీసుకోను అంటాడు అప్పలరాజు శర్మ గారు. అది కాదండి, ఆ పిల్లవాడేమో లీలాబాలుడు, సాక్షాత్తు దత్తస్వరూపం చెప్పేసి చెప్తున్నారు, అటువంటి పిల్లవాడి కనీసం పాలు కూడా ఇవ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతామేమోను, ఆలోచించండి, మీరు తీసుకోవాలి అని చెప్తే సస్సేమిరా అంటాడు ఈయన. అస్సలు ఏమాత్రం ఒప్పుకోకపోతే ఎలా ఒప్పించాలి, ఈయన దత్తుడే అని చెప్పి రుజువు చేయాలి, ఎలా ఒప్పించాలి అనే విషయం మీద వీళ్ళందరూ తర్జన భజన పడుతూ ఉంటారు. సుమతి మహారాణి ఉంటుంది, మీ పట్టుదలకు పోయి పసివాడికి పాలు లేకుండా చేస్తున్నాం మనం, కాబట్టి ఈ పద్ధతి కాదండి, ఏదో ఒకటి చేయమని చెప్పి అడిగితే అయినా సరే అప్పలరాజు శర్మ గారు వినకపోతే మొత్తం మీద తర్జన భర్జన పడిన తర్వాత అక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుంది. పిఠాపురంలో ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో బదరికావనం నుంచి ఒక యోగీశ్వరుడు పిఠాపురం రావడం జరుగుతుంది. విశ్వేశ్వర మహాప్రభువులు అని చెప్పేసి దత్తస్వామి యొక్క వృద్ధరూపం, కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ ఉంటారు స్వామి. ఆయన పంపించినట్టు ఆయన శిష్యుడైనటువంటి ఒకానొక యోగీశ్వరుడు పిఠాపురం వచ్చి
అప్పలరాజు శర్మ గారి ఇంటికి వచ్చి ఆయన చెప్తాడు, నాయనా నువ్వు పట్టుదలకి పోయి పరమాత్మకి సరైనటువంటి ఆహారం పెట్టేటువంటి విషయాన్ని నువ్వు పక్కన పెడుతున్నావు, ఇది తప్పు. ఆయన స్వయం దత్తుడే, కాబట్టి పంచభూతాల చేత నీకు సాక్ష్యం ఇప్పిస్తా, తీసుకుంటావా అని అడుగుతాడు. పంచభూతాలు సాక్ష్యం చెప్తే తీసుకుంటానని అప్పలరాజు శర్మ గారు అంటారు. అప్పుడు ఆ యజ్ఞశాల తప్ప మిగిలిన పరిసరం అంతా కూడా వర్షం కురుస్తుంది. యజ్ఞశాల తప్ప మిగిలినంతా కూడా అపారమైనటువంటి వాయువు వస్తుంది. యజ్ఞశాలలో ఉంటే అగ్ని అద్భుతంగా ప్రజ్వరిల్లి అక్కడ సాక్ష్యం చెప్తుంది. అదేవిధంగా అశరీరవాణి ఆ బాలుడు దత్తుడే 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 అని చెప్పి సాక్ష్యం చెప్తుంది. ఈ విధంగా ఆయన పంచభూతాల చేత సాక్ష్యం చెప్పించిన తర్వాత అప్పుడు ఆయన అప్పలరాజు శర్మ గారు ఆ గోవుని ఆ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి దగ్గర, ఇక ఈ యోగేశ్వరుడు ఆయన బాగా మందలిస్తాడు అప్పలరాజు శర్మ గారిని. నేను ఎవరిని అనుకున్నావయ్యా, విశ్వేశ్వర మహాప్రభువుల పనుపును వచ్చాను, ఇక్కడ బాలుడు బాధపడుతున్నాడు, ఆయన తలుచుకుంటే ఇటువంటి గోవులు కొన్ని వందలు సృష్టిస్తాడు ఆయన. కానీ ఆయన లీలా ఒక భాగంగా, లీలలో భాగంగానే ఈ క్రియ జరుగుతోంది. నిన్ను మందలించి ఆ బాలుడికి ఆ పాలకి లోటు లేకుండా చూడమని చెప్పేసి విశ్వేశ్వర మహాప్రభు చెప్పడం నేను వచ్చాను. కాబట్టి ఇంకా మరీ పట్టుదలకు పోవద్దని చెప్పి మందలిస్తే దాన్ని ఆయన అప్పలరాజు శర్మ గారు సహృదయంతో స్వీకరించి ఆ గోవుని తీసుకుంటారు. ఆ విధంగా పాల సమస్య పరిష్కరించబడుతుంది.